వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ది సినిమా రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా జూన్లో విడుదలవుతుంది అని చెప్పేసి నిర్మాతలైనటువంటి వృద్ధి సినిమాస్ ప్రకటించారు. బాగానే ఉంది. నిజానికి ఆ సినిమా ఏప్రిల్ 30వ తేదీ అంటే ఈ నెల 30వ తేదీ మన ముందుకు రావాల్సి ఉంది. కాకపోతే ఒక పాట బ్యాలెన్స్ ఉండిపోవటం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రత్యేకించి ఏఆర్ రెహమాన్కి సంబంధించినటువంటి ఆ సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు అది ఇంకా పెండింగ్ లో ఉండటం వల్ల అనివార్యంగా సినిమా విడుదలని పోస్ట్ పోన్ చేశారు. బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 21 ఈ రోజు స్టిల్ ఇప్పటికీ వృద్ధి సినిమాస్ ఎందుకనో తన సోషల్ మీడియా అధికారిక హ్యాండిల్లో ఏప్రిల్ 30వ తేదీ విడుదల అని చెప్పినటువంటి అధికారికంగా ప్రకటించినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో ఇప్పటికీ దాన్ని పిన్ చేసి పెట్టుకునే ఉండటం అనేది చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకని ఇంకా ఏప్రిల్ 30వ తేదీ ప్రకటించినటువంటి అనౌన్స్మెంట్ ట్వీట్ని ఇంకా పిన్ చేసి ఎందుకు పెట్టుకుంది అని అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఒకసారి మనం చూద్దాం. ఇది వృద్ధి సినిమాస్ అఫీషియల్ హ్యాండిల్ మనం ఆల్రెడీ చూసాం. తను పెద్ది పోస్టర్నే దాని ముఖ చిత్రంగా పెట్టుకుంది. సో ఇప్పుడు చూస్తే పిన్ చేసి ఉన్నటువంటి పోస్ట్ ఇది. పెద్ది వరల్డ్ వైడ్ రిలీజ్ ఆన్ 30th April 2026 అని ఆ రిలీజ్ పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని అలాగే పెట్టుకుంది. అలా మొత్తంగా 34/26 అని ఇక్కడ పోస్టర్, అలాగే ఇక్కడ కూడా రాసింది. ఇది పిన్ చేసి పెట్టింది. మామూలుగా అయితే డేట్ మారినప్పుడు అప్పుడైనా పిన్ చేసేసి ఆల్రెడీ డేట్ మారిపోయింది కదా అని ఆ స్పృహ కనీసం ఉంటుంది. మరి ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, దీన్ని వృద్ధి సినిమాస్ ఓపెన్ చేస్తే ఎవరైనా సరే దాన్ని పిన్ చేసినటువంటి ఈ పోస్ట్ చూసినప్పుడు దీంట్లో 30th April ఉంది, ఈ పోస్టర్లో కూడా 30th April అనే ఉంది. మరి ఏంటి కన్ఫ్యూజను? ఆల్రెడీ జూన్ అని ప్రకటించారు కదా అనేటువంటి సందేహాలు ఎవరికైనా వస్తే తికమకు కూడా పడతారు. అంటే మేకర్సే ఇలాగ జనాలను కన్ఫ్యూజ్ చేయటం ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత చూడండి, మనం చూసుకుంటే అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 15 వచ్చింది. ఏది? జూన్లో ఈ సినిమా రిలీజ్ అని చెప్పేసి పెద్ది ఇన్ సినిమాస్ దిస్ జూన్. దానికి కారణాలు తెలియజేస్తూ ఎందుకని ఆ విడుదలను వాయిదా వేసామో చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఒక పాట బ్యాలెన్స్ ఉంది, టాకీ పాట అంతా అయిపోయింది, ఒక పాట మాత్రం ఉంది, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉంది. టెక్నీషియన్స్ కి మరింత సమయం ఇవ్వాలని చెప్పేసి భావించి మేము జూన్ కి ఈ సినిమాని వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తామని కూడా ఎంత క్లియర్ కట్ గా 15వ తేదీ చెప్పి ఇప్పటికి 6 రోజులు గడిచిపోయినా ఈ పిన్ చేసినటువంటి ట్వీట్ ని పోస్ట్ ని ఇంతవరకు కూడా ఆ పిన్ తీయకపోవడం, పిన్ తీయకపోతే అది వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు మార్చి 27వ తేదీ కాబట్టి ఆ మార్చి 27వ తేదీకి వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఇది పాత ట్వీట్ అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. ఇక్కడ ఈ మార్చి 27వ తేదీ అనే సంగతి చూడరు. పైన టాప్ లో కనిపిస్తుంది కాబట్టి పిన్ చేసి ఉంది కాబట్టి దీన్నే ఫస్ట్ చూస్తారు. ఇదేంటి 30th April అని ఉంది, ఇప్పుడు రేపు ఆ డేట్ కూడా దాడిపోయింది అనుకోండి 30th April, ఇంకా అది అట్లాగే ఉందంటే పిన్ చేసే పెట్టుకుని ఉందంటే అది వీళ్ళ అంటే వృద్ధి సినిమాస్ ఈ మేకర్స్ కి సో కొంచెం ఆ జ్ఞానం అనేది తక్కువగా ఉంది, దీన్ని పిన్ తీసేయాలనేటువంటి జ్ఞానం తక్కువగా ఉంది అనే విషయం ఇంకా జనాలు అర్థం చేసుకుంటారు. సో ఏదేమైనా ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఈ పిన్ చేసి పెట్టుకున్నటువంటి అంటే అది వాళ్ళు కనీసం బాధ్యత, అది వాళ్ళు తీసేయాలి. ఆ పిన్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ట్వీట్ ని తీసేయాలి. ఎందుకంటే అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. 30వ తేదీ మనమే మళ్ళీ జూన్ కి వాయిదా వేసామని చెప్పాం కదా, మళ్ళీ ఆ 30వ తేదీ రిలీజ్ అనే దాన్ని పిన్ చేసి పెట్టుకోవడం వల్ల లేనిపోని అపోహలు, ఆ తికమక అనేది కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది జనాల్లో అని వాళ్ళు అర్థం చేసుకొని తీయాలి అని చెప్పేసి అందరూ కూడా ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. మరి వీళ్ళు తీస్తారా లేదా? Let us wait and see.